హలో ఎవ్రీవన్, లెట్ us ప్రిపేర్ టమాటో అండ్ మసూర్ దాల్, అదే ఎర్ర పప్పు. ఇది మా అక్క మా కోసము కలకత్తా నుంచి పంపించింది అనమాట. అక్కడ చాలా బాగుంటుంది. ఇందులో సైజెస్ ఉంటాయి, మీడియం సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు ఉంటుంది. సో కలకత్తాలో దొరికే రెడ్ మసూర్ దాల్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ మీడియం కప్పు పప్పు తీసుకొని నీట్గా కడిగి అందులో కట్ చేసి పెట్టుకున్న మనం ఆనియన్స్, టమాటోస్, మిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట. ఇక్కడ టమాటో ఎక్కువ యూస్ చేస్తున్నా, ఎందుకంటే టమాటో పప్పు చేద్దాం అనుకున్నా కాబట్టి. ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను, బికాస్ నేను ఈ పప్పులో కారం యూస్ చేయను కాబట్టి. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. పప్పు కూడా ఒక మీడియం కప్ అంత తీసుకున్నాను. ఒక 2 or 3 సరిపోతుంది పప్పు. ఒక 4 టమాటోస్ కట్ చేసుకున్నా దీనికోసం. సో ఇలా టమాటోస్ వేసి ఒక స్పూను పసుపు అండ్ కొంచెం వాటర్ ఎలా వేసుకోవాలంటే పప్పు మొత్తం మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. పప్పు త్వరగా కుక్ అవ్వాలంటే 1 or 2 drops ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే చాలా బాగా కుక్ అయిపోతుంది. సో ఇలాగా చాలా మంచిగా కుక్ అయిందనమాట పప్పు, టమాటో అన్నీ. సో ఇందులో ఇప్పుడు 1 full spoon ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒక్కసారి నార్మల్ స్మాష్ చేసుకుంటున్నా. పప్పు ఫాస్ట్గా కుక్ అవ్వడానికి ఆయిల్ వేసాను కదా, మోస్ట్లీ ఆ టిప్ అందరికీ తెలిసే ఉంటుంది. లైక్ బ్యాచిలర్స్, స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే ఈ టిప్ యూస్ చేసుకోండి. అండ్ దెన్ ఇప్పుడు మనం ఈ పప్పు కోసం తాలింపు లైక్ తడక ప్రిపేర్ చేసుకున్నాము. దానికోసం ఇక్కడ నేను ఆయిల్ వేసి ఒక ప్యాన్లో వెల్లుల్లిపాయలు, కొంచెం మెంతులు, అలానే శనగపప్పు, మినపప్పు అండ్ దెన్ ఆవాలు, జీరా, అవైలబిలిటీలో ఉన్న పోపులన్నీ వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక 2 minutes ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. కరివేపాకు మంచి అరోమా ఇస్తుంది పప్పుకి, టేస్ట్ని ఎన్హాన్స్ కూడా చేస్తుంది. ఇంగువ, కరివేపాకు ఇలాంటివి. ఇలా బాగా 2 to 3 minutes ఫ్రై చేసుకున్నాక పించ్ ఆఫ్ ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి అలా కలుపుకొని తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు మొత్తం ఇందులో వేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. ఒక 1 minute మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ అయ్యాక మనం పుదీనా ఆర్ కొత్తిమీర ఏదైనా ఉంటే గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఫైనలీ టమాటో అండ్ రెడ్ మసూర్ దాల్ పప్పు రెడీ అయిపోయింది. ఇది ప్రిపేర్ చేసుకోవడం వెరీ సింపుల్, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పప్పు రోటీస్తో బాగుంటుంది, అలానే వైట్ రైస్లో ఇంకా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. ఆర్ ఎల్స్ ఆమ్లెట్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. టమాటో అండ్ మసూర్ దాల్ పప్పు రెడీ అయిపోయింది. If this video is informative, please like and subscribe my channel. Thank you everyone for watching this video.